నమస్తే వెల్కమ్ టు V1 న్యూస్. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి ఆర్డీఓ రాజేశ్వర్. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి అని బోధన ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ సిబ్బందికి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 246 పోలింగ్ కేంద్రాలలో 2,23,096 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఓటర్లు తమ దగ్గర ఉన్న 13 గుర్తింపు కార్డులతో ఏ ఒక్క గుర్తింపు కార్డుతోనైనా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అని ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల పర్యవేక్షణ అధికారిని అలియాస్ విస్ పంపిణీ కేంద్రానికి వచ్చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. తహసీల్దార్ గంగాధర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోధన నియోజకవర్గ పరిధిలో మొత్తం 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్స్ అనేది 2,23,096 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో మహిళలు 1,16,719 మంది, పురుషులు 1,06,372 మంది, ఇతరులు 5 మంది ఓటర్లు ఉన్నారు. మన హోమ్ ఓటింగ్ కోసం అర్హులుగా 234 మంది వాళ్ళను మనం గుర్తించడం జరిగింది. అందులో 2 డేస్ హోమ్ విజిట్ కార్యక్రమం జరిగింది. ఫైనల్గా లేని వాళ్ళ కోసం 3వ రోజు కూడా విజిట్ చేశాము. అందులో మొత్తం 223 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కొరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము నిర్వహించడం జరిగింది. అందులో 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా మేము అవకాశం కల్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు. అందులో మొత్తం 969 మంది ఎంప్లాయీస్కి గాను 889 మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు అంబదాస్ రాజేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం. మా నియోజకవర్గ పరిధిలో 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిని 24 సెక్టార్లుగా విభజించడం జరిగింది. 24 సెక్టార్లకు గాను 24 మంది సెక్టర్ ఆఫీసర్లని, బూత్ ఆఫీసర్లని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి మనకు 4 సిబ్బంది అవసరం. ఇద్దరు పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలు అవసరం. ఆ లెక్కన మనకి 492 మంది పీఓ, ఏపీఓలు, తర్వాత 492 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు. రిజర్వ్తో కలిపి దాదాపు 1,200 మంది ఎలక్షన్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అన్ని పోల్ పార్టీస్ అన్ని కూడా బయలుదేరాయి. కొద్దిసేపట్లో వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం మండల స్థాయి అధికారుల ద్వారా, ఎంపీడీఓలు, తహసీల్దార్ల ద్వారా వారికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం పోలింగ్ 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాధాకిషన్ రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు ఇద్దరు రండి.